మేడం అట్లాగే ప్రెగ్నెన్సీ టైంలో ఎంత తినాలి, ఎంత వెయిట్ పెరగాలి, అసలు ఏం తినాలి అనే దానిపై ఇప్పటికీ కూడా చాలామందికి అవగాహన ఉండదు, ఎంత చెప్పినా కూడా. అసలు మీరు ఇచ్చే సలహా ఏంటి? లక్ష్మి గారు చాలా హాట్ టాపిక్ పట్టుకున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే దీని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే యాక్చువల్గా చెప్పాలి అని అంటే. దీనికి కరెక్ట్గా చెప్పాలి అంటే బిఎంఐ అనేది ఒకటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ రాకముందు అదేంటి స్త్రీ బరువు ఎంత ఉంది, వాళ్ళ హైట్ ఎంత ఉంది, దానికి తగ్గట్టుగా బిఎంఐ క్లాసిఫై చేయాలి. ఆ బిఎంఐ ప్రకారంగా వాళ్ళు ఒకవేళ ఐడియల్ బిఎంఐ అంటే బిఫోర్ 18 నుండి 24.5 మధ్యలో, ఆ స్కేల్ మధ్యలో ఉన్న వాళ్ళకైతే 10 నుండి 12 కిలోల దాకా పెరగచ్చు. ఓకే, అదే ఒకవేళ దానికన్నా 18 కన్నా తక్కువగా ఉండేవాళ్ళు, చాలా తక్కువ బరువులో ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకైతే మనం ఒక 15 కిలోలు 16 కిలోలు దాకా కూడా వెళ్ళమని చెప్పొచ్చు. త్రూ అవుట్ 9 నెలలు, ఇదేంటి ఒక నెల కాదు, ఓకే 9 నెలలు కంప్లీట్ అయిపోయేసరికి వాళ్ళకి ఆ మొదలుకున్నదేంటి వెయిట్ ఇక్కడ చివరి డెలివరీ అయ్యేంత వరకు తీసుకున్నట్టయితే, ఒకవేళ అదేంటి 24.59 కన్నా పెరుగుతున్న కొద్దీ వాళ్ళని ఓవర్ వెయిట్ అని, ఒబేసిటీ క్లాస్ 1, 2, 3 అని ఇట్లాంటి డివిజన్స్ చేస్తూ ఉంటాం. అక్కడ ఏంటంటే క్యాలరీ కంటెంట్ కానీ లేకపోతే వెయిట్ రెస్ట్రిక్షన్ పెరగకుండా రెస్ట్రిక్ట్ చేయాలి. ఇక్కడ వీళ్ళతో డైటింగ్ చేపించే ఉండదు, ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెంట్ కదా. సో వాళ్ళకి ఏం చేయాలంటే మనం పోర్షన్ తగ్గిస్తాం. తీసుకునే ఆహారం ఏదైతుందో అది పోర్షన్ తగ్గించి ఎక్కువ సార్లు ఇస్తూ ఉంటాం, క్వాంటిటీ తగ్గించి. ఎగ్జాక్ట్లీ. అంటే క్వాంటిటీ ఎలా తగ్గిస్తారు మేడం అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా ఒక నార్మల్ లేడీ తినేటప్పుడు అన్నము, పప్పు, కూర, ఎగ్, పెరుగుతో అన్నం తినేందుకు లేకపోతే అలా పెట్టుకొని ఉన్నారనుకోండి, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు కూర ఎంత తీసుకుంటున్నారు, పప్పు ఎంత తీసుకుంటున్నారు, అంతే సమభాగంలో వాళ్ళు రైస్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నాట్ దట్ రైస్ చాలా ఎక్కువ తినేసి కూరలు కొద్దిగా తినడం అలాంటిది కాకుండా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ని ఇంకా ప్రోటీన్ని అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో దీంట్లో ఏం చేస్తున్నామంటే మనము పోర్షన్ సైజ్ని డివైడ్ చేసాం కాబట్టి ఎగ్ ఒక 2 hours ముందు, బటర్ మిల్క్ ఏదైతే మజ్జిగ ఉందో ఆ పెరుగు ఉంది కదా, పెరుగుది అన్నం తినకుండా పెరుగుని మజ్జిగలాగా చేసి అదొక 2 hours తర్వాత ఒక ఫ్రూట్తో కానీ ఇట్లా డివైడ్ చేయడం బెటర్. అదే ఒకవేళ మనము సగటున ఒక నార్మల్ లో రిస్క్ ప్రెగ్నెన్సీ, ఒక నార్మల్ బిఎంఐ లేడీకి మనం ఒకవేళ డైట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే వీళ్ళకి అన్ని సమభాగంలో ఉండేటట్టు చూసుకోవాలి. మేజర్గా మనం ఒక ఫుడ్ పిరమిడ్ మనం డ్రా చేసినట్టయితే దాంట్లో మీకు కనపడుతుంది మైన్యూట్ వచ్చేసి మినరల్స్ అవి ఉన్నా కానీ కింద ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ప్రోటీన్స్, కార్బ్స్, మినరల్స్, ఫ్యాట్స్ అవన్నీ ఒక ఫుడ్ పిరమిడ్ చైన్లో మనం డ్రా చేస్తూ ఉంటాం. వీళ్ళకి బ్యాలెన్స్డ్ డైట్ అని మనం ఎప్పుడైతే చెప్తామో ఆ బ్యాలెన్స్డ్ డైట్లో మార్నింగ్ వాళ్ళు లేసిన ఒక 1/2 hour 45 minutes నుండి ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేయడం జరిగితే, అంటే దాంట్లో ఎలాంటివి ఉండాలి, కొన్ని తృణధాన్యాలు లేకపోతే ఆల్మండ్స్, బాదాం ఉంటుంది కదా, బాదాం కానీ వాల్నట్స్ కానీ నైట్ సోక్ చేసినవి అవి తీసుకొని ఆ తర్వాత ఒక 1 hour తర్వాత వరకు వాళ్ళు యూజువల్గా తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉంటుందో ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, లేకపోతే పోహా కానివ్వండి, ఉప్మా కానివ్వండి, ఏదైతే వాళ్ళు రొటీన్గా తీసుకునేదో అది లిమిటెడ్ పోర్షన్స్, మళ్ళీ 3-4 దోశలు 3-4 ఇడ్లీలు ఎక్కువ కాకుండా ఒక 2 ఇడ్లీస్ కానీ లేకపోతే ఒక 2 దోసాస్ కానీ చిన్న అలా పెంచుకోవడం బెటర్. ఆ తర్వాత దాంతోపాటు వాళ్ళు కొంచెం ఏదైనా సాలెడ్ లాగా, అంటే మనకు బాగా ఈజీగా దొరికే మార్కెట్లో కీరా దోసకాయ ముక్కలు దొరుకుతూ ఉంటాయి, అవి తీసుకోవడం 1 కప్పు. మళ్ళీ ఒక 2 hours తర్వాత ఈదర్ మిల్క్ తాగడం కానీ లేకపోతే ఇందాక చెప్పినట్టు ఒక ఎగ్ తీసుకోవడం కానీ లేకపోతే ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోవడం కానీ చేయొచ్చు. మళ్ళీ ఒక 2 hours తర్వాత లంచ్ టైమ్ స్మాల్ పోర్షన్లో అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవడం. నెక్స్ట్ మళ్ళీ 4 o'clock వరకు వచ్చేసరికి ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండాలి. సో మనకి ఈజీగా దొరికే ఐరన్ రిచ్ డైట్ వచ్చేసరికి బెల్లంతో చేసిన ఏదైనా పదార్థము, చిక్కీ, పల్లి పట్టీలు, లేకపోతే ఏదైనా ప్రోటీన్ కంటెంట్ మన ఈజీగా దొరికే వేరుశనగలు కానీ ఉడకపెట్టిన బొబ్బర్లు కానీ పెసర్లు కానీ అట్లాంటి 1 కప్పు మాత్రం, లేదా ఒక ఫ్రూట్. మళ్ళీ నైట్ డిన్నర్కి వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ని రిపీట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళు ఇష్టపడితే చపాతీ పుల్కాలు కానీ 2 అలా తీసుకొని తొందరగా తినేసేయాలి. అది ఎంతవరకు వీలైతే అంతవరకు 6:30, 7, 7:30 మ్యాక్సిమం అయిపోగొట్టేసి ఆ తర్వాత పడుకునే ముందు 1 గ్లాస్ పాలు తాగి వీళ్ళకి కావాల్సిన సప్లిమెంటేషన్కి ఏదైతే మనము కాల్షియము, ఐరన్,
ఏదైతే బి కాంప్లెక్స్ ఇస్తూ ఉంటామో అవి కూడా దీంతో పాటు తీసుకున్నట్టయితే ఇది కరెక్ట్ బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పొచ్చు.